కంపెనీ పరుపుల్లో ఉన్నది ఏదైనా సరే మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. మీరు ఏదైనా చూడండి, స్టాండర్డ్గా ఉండిద్ది, క్వాలిటీ బాగుండిద్ది అనమాట. ఈ ఈపీ షీట్ వచ్చేసరికి ఇవాళ 100 పరుపులు తయారవుతే ఈ ఈపీ షీట్ పరుపులో 90 పరుపులు తయారవుతున్నాయండి. ఈ ఈపీ షీట్ 4 ఇంచెస్ వేయటం, 1 ఇంచ్ కాయిర్పై వేయటం, ఈపీ షీట్ 4 ఇంచెస్ వేయటం, 1 ఇంచ్ లాటెక్స్ వేయటం, ఈపీ షీట్ 4 ఇంచెస్ వేయటం, 1 ఇంచ్ రీబాండెడ్ వేయటం వేసేసి మొత్తం లాటెక్స్ ఫోమ్, రీబాండెడ్ ఫోమ్ అని చెప్పి దీనికి రకరకాల పేర్లు పెడతారు. సపోర్ట్ ఫోమ్ అని ఏదో రకరకాల పేర్లు పెడతారు. అయ్యే నమ్మద్దండి. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా 10,000 నుంచి ₹1,00,000 దాకా సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఈ వీడియోని లైక్ చేసి గివ్ అవే ద్వారా బ్యూటిఫుల్ చైర్ ని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియోకి మా టార్గెట్ 500 లైక్స్ మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్ అండి. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఫైనల్ గా టార్గెట్ రీచ్ అవ్వగానే మేము కూడా ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి బ్యూటిఫుల్ చైర్ ని మీకు అందజేస్తాం. నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మాల్ తెనాలండి. నేను ఈరోజు చూద్దాం టాపిక్ ఏంటంటే అండి, ఇప్పటి వరకు మనం హోమ్ మేకింగ్ బెడ్ మీద 10 వీడియోలు దాకా చేసామండి. ఈ 10 వీడియోల్లో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అన్ని క్లారిఫికేషన్ చేసాము, అన్నీ చూస్తే అర్థమైంది. కానీ ఏ చూసినా అన్నీ చూడకపోయినా ఈ ఒక్క వీడియో చూస్తే మొత్తం ఓవరాల్గా క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను అనమాట. ఈ ఒక్క వీడియోలో 10 వీడియోలు క్లారిఫికేషన్ ఇస్తాను. ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైంది. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా 10,000 నుంచి ₹1,00,000 దాకా సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఇది మాది వి ఫర్నిచర్ మాల్ తెనాలండి. మా షాప్ లోపల ఉన్నాం మనం. ఇది వచ్చేసరికి మేము ఈ హోమ్ మేకింగ్ బెడ్ తయారనే విధానాన్ని మేము ఒక 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా యూట్యూబ్, ఫేస్బుక్ వల్ల కొద్దిగా జనంలోకి వెళ్ళింది. వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. మా వెబ్సైట్ కూడా పెట్టేశాం అనమాట వాళ్ళ గురించి. అంతకుముందు మా షాప్లోనే ఇలా డిస్ప్లే పెట్టేశాము. కానీ అందరికీ మా షాప్కి రాలేరు కదా, దగ్గర 50-100 కిలోమీటర్ల వాళ్ళ వరకు వస్తున్నారు. కానీ దూరం వాళ్ళు వెబ్సైట్లో పెట్టడం వల్ల, మా వీడియోలు దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాడు. vfurnituremal.in కానీ vfurnituremal.com కానీ నొక్కితే మా వెబ్సైట్లోకి మీరు వెళ్తారు. మా దగ్గర హోమ్ మేకింగ్ బెడ్స్ అనేవి చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రైస్తో సహా పెట్టేసాము. మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే మేము అదే రోజు పంపించేస్తున్నాం. అట్లా కాకుండా దగ్గరికి వచ్చిన వాళ్ళ కోసం మా షోరూంలో డిస్ప్లే ఇలా ఉండిద్దండి. అంటే ఒక్కొక్క కస్టమర్స్ కేటగిరీ ఉంటుంది కదండి. హై రేంజ్, లో రేంజ్, మీడియం రేంజ్, నడువు నొప్పి, ఎంజాయ్ చేద్దాం మామూలుగా స్ప్రింగ్ బర్ప్ లాగా, అట్లా రకరకాల ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి. వాళ్ళ తగ్గట్టుగా ఈ పరుపులు కూడా మనం తయారు చేసేసాం అనమాట. అన్ని రకాలు ప్రతి వేరియంట్లో చేసాం. ఇప్పుడు కొంతమంది 5 స్టార్ హోటల్లో ఉన్న పరుపులా కావాలంటారు. ఇదిగోండి వాళ్ళు 12 అంగుళాల పరుపు. ఇదిగోండి చూడండి, ఇది కొనుక్కుంటే 1,00,000 పైన అయితే మనకి 30,000కే వచ్చేసింది. 6 సైజు నేను చెప్తుంది. ప్రతిదీ 6 సైజు చెప్తానండి. కింగ్ సైజ్ అనమాట, కింగ్ సైజ్ అంటారు. అట్లాగే కొంతమందికి మెమరీ ఫోమ్ వాడాలని ఉంటుంది. అసలు చూడండి, ఇక్కడ మా దగ్గర సెట్టింగ్ ఎలా చేశాను చూడండి. రీబాండెడ్ మెమరీ ఫోమ్ ఇలా వేసి ఈ 2 కలిపి పరుపు రూపంలో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పెట్టాను అనమాట. ఈ 2 అట్లాగే జనం కస్టమర్స్ పట్టుకొని చూడటం కోసం ఇలా 2 శాంపిల్ మొక్కలు కూడా పెట్టాం. మెమరీ ఫోమ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. అలాగే వాటి ప్రైస్ ఇక్కడే మొత్తం మెన్షన్ చేసేసాం అనమాట. వెబ్సైట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. ఇదిగోండి లాటెక్స్, రీబాండెడ్ లాటెక్స్ పట్టుకుంటే ఎలా ఉండిద్ది ఫీల్ కోసం ఇలా పెట్టాం. రీబాండెడ్ ఎలా ఉండిద్ది పట్టుకొని చూడవచ్చు కదండి. కస్టమరే డైరెక్ట్ కళ్ళతోటి టచ్ చేసి చూస్తే ఆనందం వేరనమాట. అందుకని ఇలా పెట్టాం అనమాట. ప్రతి ఒక్కళ్ళ కోసం ఈజీగా ఉండటం కోసం రీబాండెడ్ 4 ఇంచెస్ 2 ఇంచ్ లాటెక్స్ ఇలా వేసేసాం పరుపు మీద. దాని పరుపు రూపంలో ఉంటే ఎలా ఉండిద్ది ప్రతి మెటీరియల్ కూడా. అలాగే మనం డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, ఎకానమీలో మీకు మెత్తగా కావాలి, రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ పరుపు రూపాన తయారు చేస్తే ఎలా ఉండిద్ది దాని శాంపిల్ పీస్. అట్లాగే రీబాండెడ్ హెచ్ఆర్ ఫోము ఎలా ఉండిద్ది పరుపు రూపంలో ఎలా ఉండిద్ది. అలాగే ఓన్లీ రీబాండెడ్ ఇది బాగా ప్రాచుర్యం పొందిందండి. ఎందుకంటే నడువు నొప్పులు ఉన్న వాళ్ళు గట్టిగా ఉన్న దాని మీద పనుకోవటం వల్ల తొందరగా తగ్గిద్ది అనమాట. ఈ పరుపులన్నీ కూడా డెమోతో, ప్రతి పరుపు కూడా డెమోతో మీ కళ్ళ ముందు చూసుకోవచ్చు, టచ్ చేయొచ్చు, పనుకోవచ్చు, కూర్చోవచ్చు, చూసుకొని కొనుక్కోవచ్చు అనమాట. అందుకని అవకాశం ఉన్నవాళ్ళు షాప్ దగ్గరికి రండి, ఇవన్నీ చూడండి, నచ్చింది కొనుక్కోండి. మీరు వేరే ఊళ్ళో ఉన్నారు, రాలేకపోయారు, మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ తెనాల్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చి చూసుకోమనండి, వాళ్ళు వచ్చి చూసుకొని టచ్ చేసి కొనుక్కోండి. అది కూడా కుదరలేదు మా వెబ్సైట్లోకి వెళ్ళండి, vfurnituremal.inలోకి. ప్రతి ఒక్కదానికి ఒక వీడియో చేశాను అన్నమాట, ప్రతి మెటీరియల్ గురించి. ఆ వీడియో చూడండి, దాని ప్రకారం కొనుక్కోండి. ఎన్ని రకాలు పెట్టడానికి కారణం ఏంటంటే కస్టమర్స్కి కోరిక తగ్గట్టుగా రెడీ చేసామన్నమాట. ఇవన్నీ ఫస్ట్లో ఇన్ని రకాలు తయారు చేయలేదు. కస్టమర్స్ ఇన్ని రకాలు అడుగుతూ ఉండేసరికి కంపెనీ పరుపుల్లో ఉన్నది ఏదైనా సరే మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. మీరు ఏదైనా చూడండి,
స్టాండర్డ్గా ఉండిద్ది, క్వాలిటీ బాగుండిద్ది అనమాట. ఈ 5-6 రకాల పరుపులు డెమోతో సహా పెట్టాం కదండి. ఇంకా కొంతమంది కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఏమనంటే ఫైనాన్స్ ఇస్తారా, అలాగే డోర్ డెలివరీ ఇస్తారా, అలాగే గ్యారంటీ ఉండిద్దా? ఈ మూడింటికి కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తానండి. ఫైనాన్స్ వల్ల అండి ఒక పరుపుకి కంపెనీలకి 10 నుంచి 15% మీకు ఖర్చు అవుతుందండి. సపోజ్ 30,000 పరుపు అనుకోండి, 4,500 రూపాయలకి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా రేటు పెరిగిద్ది. కంపెనీ పరుపులు ఏం చేస్తారు, కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు ఆ 4,500 రేట్లో పెరిగిపోతుంది అనమాట. అదొకటి. అలాగే గ్యారంటీ, ప్రతి కంపెనీ కూడా 100 రూపాయల పరుపుకి 20 రూపాయలు గ్యారంటీ కింద కలిపేసిద్ది అనమాట. సపోజ్ ఇది 30,000 పరుపు అనుకోండి, 4,500 ఫైనాన్స్ కింద ప్లస్ గ్యారంటీ కింద ఒక 6,000 రూపాయలు, 40,000 పెట్టిద్ది. చూడండి అక్కడ అంటే 6,000 రూపాయలు ఒక విధంగా చెప్పండి ఇన్సూరెన్స్ చేసినట్టు అనమాట. మీ పరుపు కనుక ఏదైనా అయితే మీ పరుపు మార్చేయడానికి కారణం అదొకటి అనమాట. ఆ విధంగా మీకు 6,000 రూపాయలు బడ్డన్ అయిపోయింది. అలాగే డోర్ డెలివరీ ఇస్తాయి కొంతమందికి. మామూలుగా మేము ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మీ ఊరిలాగా పంపిస్తున్నాం. దాని వరకు మీ ఊరు ట్రాన్స్పోర్ట్ వరకు అంటే మ్యాక్సిమం ఆంధ్ర వరకు అయితే 1,000 రూపాయల లోపల అయిపోతుంది. మేము 1,000 రూపాయలు కాబట్టి బరాయించి పంపిస్తున్నాం. అలాగా హోమ్ డెలివరీ పెడితే అదే పరుపు 3,500 అవుతుంది. కంపెనీలు ఏం చేస్తాయంటే 30,000 పరుపుకి చెప్పా కదండి, ఇలా పెంచుకుంటే 40,000 ప్లస్ డోర్ డెలివరీ కింద 3,000, 43,500 అట్లా పెంచుకుంటా పోతాయి. కొంతమంది అడుగుతారు, మీరు చెప్పేదైనా 30,000 రూపాయలు మంచి పరుపులు అని చెప్తున్నారు, లాటెక్స్లు ఇవన్నీ, మీరు కంపెనీ ఆన్లైన్లో 20,000కే వస్తుంది, 15,000కే వస్తుందని అడుగుతున్నారు. వాడికి చెప్తామేనండి, వాళ్ళు మెమరీ ఫోమ్ అనేది సపోజ్ లాటెక్సే ఉందనుకోండి, మెమరీ కానీ లాటెక్స్ కానీ 2 ఇంచెస్ అని చెప్పరు, మెమరీ ఉందని చెప్తారు. 1/2 ఇంచ్ ఉండొచ్చు, 1 ఇంచ్ ఉండొచ్చు. కింద వచ్చేసరికి రీబాండెడ్ ఎవ్వరు ఇవ్వరండి. రీబాండెడ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. రెండోది రీబాండెడ్ అంటేనే డెన్సిటీ 100 డెన్సిటీ ఉండిద్ది కాబట్టి ఎవరు దానివల్ల రకరకాల ఫోములు, సపోర్ట్ ఫోములు, హెచ్డి ఫోములు, ఎల్డి ఫోములు అవన్నీ కూడా థర్మాకోలు ఈపీ షీట్లు పెట్టి మీకు ఇస్తారనమాట. అందువల్ల అది బాగా రేటు తక్కువైపోయింది. అదే ఈపీ షీట్ మీరే కనుక తయారు చేసుకునేట్టయితే కనుక 6 పరుపు 3,000కి అయిపోయింది. ఈపీ షీట్ కావాలంటే 3,000కి దొరికిద్ది మీకు, కానీ అది వాడకూడదు అనమాట. ఈపీ షీట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇదే ఈపీ షీట్ అంటారు దీన్ని. ఈ ఈపీ షీట్ వచ్చేసరికి ఇవాళ 100 పరుపులు తయారవుతే ఈ ఈపీ షీట్ పరుపులో 90 పరుపులు తయారవుతున్నాయండి. ఈ ఈపీ షీట్ 4 ఇంచెస్ వేయటం, 1 ఇంచ్ కాయర్ వేయటం, ఈపీ షీట్ 4 ఇంచెస్ వేయటం, 1 ఇంచ్ లాటెక్స్ వేయటం, ఈపీ షీట్ 4 ఇంచెస్ వేయటం, 1 ఇంచ్ రీబాండెడ్ వేయటం వేసేసి మొత్తం లాటెక్స్ ఫోము, రీబాండెడ్ ఫోమ్ అని చెప్పి దీనికి రకరకాల పేర్లు పెడతారు. సపోర్ట్ ఫోమ్ అని ఏదో రకరకాల పేర్లు పెడతారు. అయ్యే నమ్మద్దండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇది 4/6 సైజు ఈపీ షీట్ అండి. ఇది కేవలం 200 రూపాయలు, ఓన్లీ 200. చూడండి, దీనికి అటు ఇటు ఇది ఎన్ని ఇంచెస్, 1.5 ఇంచ్ ఉంది. ఇదే మందం అయితే 600-700కి అయిపోయింది షీటు. దీనిపైన క్లాత్ వేసేసి 1,000 రూపాయలకి 4-6 పరుపు అయిపోయిందండి. మీకు బయట 2,000కి 3,000కి పరుపులు ఇవ్వడానికి కారణం ఇదేనండి, మెయిన్ ఇదనమాట. ఇది దీన్ని ఈపీ షీట్ అంటారు. ఈ ఈపీ షీటే రాజ్యం వెళ్తుంది. అదే ఇప్పుడు మీరు ఇలా తయారు చేసుకున్న పరుపులు అయితే ఈ ఈపీ షీట్ అనేది మీ పరుపులు అనేది పెట్టడానికి కుదరదు ఎవరికి కూడా. మీకు అర్థమయ్యే ఉండిద్ది. దాన్ని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.